హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన అఫీషియల్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మా విజయదశమి ఎలా జరుగుతుందంటే, ఆల్రెడీ మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు మా యూనిట్ తరపు నుంచి వేరే యూనిట్ వాళ్ళు మాకు దేవుడి భోజనాలకి ఇన్వైట్ చేశారు. టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు, దుర్గాదేవి టెంపుల్కి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారో, అండ్ అలాగే అక్కడ పూజలు ఎలా చేస్తారో, నెక్స్ట్ అక్కడ భోజనాలు మన సైడ్ ఒకలా ఉంటే వెస్ట్ బెంగాల్ సైడ్, నార్త్ సైడ్ అంటూ ఇంకొకలా ఉంటుంది కదా. సో ఎండ్ వరకు చూడండి, అక్కడ మొత్తం చూపిస్తాను, కవర్ చేయడానికి చూస్తాను. ప్రెజెంట్ అయితే మా ఇంట్లో పూజ ఎలా చేస్తానో చూపిస్తాను. వెయిట్. సింపుల్గా, చాలా సింపుల్గా చేసామండి. ఒక 3 ప్రసాదాలు, చీమలు కూడా పట్టేసాయి, సారీ. అండ్ ఇవి ఫ్రూట్స్, నెక్స్ట్ అమ్మవారికి చీర, గాజులు, ఇంతేనండి చేశాను. అందరికీ హ్యాపీ దసరా అండి. ఎలా మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. బస్సు అయితే వచ్చేసిందండి. బస్సు వచ్చేసింది అని చెప్పి కింద నుంచి హారన్ అయితే కొడుతున్నారని చెప్పి అప్పటికే లేట్ అయిందని చెప్పి స్పీడ్ గా నేను తాళం వేసుకొని లిఫ్ట్ మీద నుంచి కిందకి వచ్చేసాం. ఎందుకంటే మాది 2nd ఫ్లోర్ కాబట్టి కిందకైతే వచ్చేసామండి. అప్పటికే బస్సు అయితే వచ్చేసి మా కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఈలోపే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ బస్సులో ఉన్నారండి. మేమే లాస్ట్ అని చెప్పి స్పీడ్గా అయితే వెళ్తున్నాము. బస్సులోకి వెళ్ళాక అక్కడ ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్, అలానే ఎంతమంది వెళ్తున్నాము అనేది కూడా చూపిస్తాను. స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చారు, ఎంతమంది పిల్లలు వచ్చారని చెప్పి. ఏంటి బస్సులో వెళ్తున్నారు, దగ్గర కాదా అని అనుకుంటారేమో. మేము వెళ్తున్నది 20 కిలోమీటర్స్ దూరం అండి. మేము ఉన్న దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ దూరము వెళ్ళాలి మేము. యాక్చువల్లీ చెప్పాను కదా, మేము స్ట్రీట్కి ఒక దుర్గామాతని పెడతారు ఇక్కడ అని చెప్పి. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ దుర్గామాతని మేము చూపిస్తున్నాను. అక్కడ బాగా చేస్తారని చెప్పి దాన్ని కూడా నేను కవర్ చేశాను. సో ఫైనల్లీ అయితే మేము వచ్చిన దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చిన దగ్గర అంటే ఇంకా ఎవరు రాలేదు. అప్పటికే మేము 11 కల్లా వచ్చేసాము. 10కి బయలుదేరాము. యాక్చువల్లీ 11 కల్లా వచ్చేసాము. ఇంకా అప్పటికి ఎవ్వరూ రాలేదండి. సో అందరూ వచ్చేలోపు అని చెప్పి దేవుడి దర్శనం చేసుకొచ్చామని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి లుక్ చూడండి ఎంత బాగుందంటే, గుడి లోపలికి వచ్చాక నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. గుడి దగ్గరికి వచ్చాక నిజంగా అంత బాగా డెకరేషన్ చేశారు, లైటింగ్స్. ఏమోనండి, అంటే గుడిలోకి వచ్చాక అదొక ప్రశాంతత ఉంటుంది కదా మనకి, పీస్ఫుల్గా, ఎటువంటి బాధలు గుర్తురావు, ఎంత బాగుంటుంది కదా పీస్ఫుల్గా. సో మా దర్శనం అయితే ఇలా అయ్యిందండి. తర్వాత చూపిస్తాను. ముందు గుడి ఎలా ఉందో చూసి కింద కమెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో. ఎండ్ వరకు చూడండి. వన్కి స్టార్ట్ చేశారండి భోజనాలు అనేవి. చూస్తున్నారు కదా, లేడీస్ అందరినీ ముందు కూర్చోబెట్టారు. జెంట్స్ తర్వాత ముందు లేడీస్. చాలా అంటే ఈ ఆర్మీలోని ఏంటంటే నాకు ఒక విషయం బాగా నచ్చిన విషయం, లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎవ్వరు అంటే అది సీనియర్ అవని జూనియర్ అవని అందరికీ ఈక్వల్గా ఒకే రెస్పెక్ట్ ఇస్తారు జెంట్స్ అనేది. ఆర్మీలో ఉన్నది నాకు ముందు అదంటే ఆ రెస్పెక్ట్ అనేది నాకు చాలా ఇష్టం అండి. నిజంగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో లేడీస్ని మేడం అనుకుంటూ. నిజంగా చూస్తున్నారు కదా, అందరూ సిట్ కిందనైతే ప్రశాంతంగా కూర్చొని అందరూ జెంట్స్ అందరూ వడ్డిస్తున్నారు. అంతా చాలా బాగా పెట్టారండి. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా మీకు ఓనంది, దానికంటే నాకు ఇది బాగా నచ్చిందండి. ఎంత బాగా అక్కడైతే అక్కడ పైన టేబుల్స్ మీద కూర్చున్నాం, కానీ ఇక్కడ కింద కూర్చొని చూస్తున్నారు కదా నా ప్లేట్లో ఎంత బాగా ఫుల్ చేశారో. పూరి, నెక్స్ట్ పన్నీర్ సబ్జీ, హల్వా, నెక్స్ట్ కీర్, రైస్, పప్పు,
పప్పు, నెక్స్ట్ ఇంకా పెరుగు ఇవన్నీ ఇచ్చారు. ప్లేట్ ఫుల్ చేసి ఇంకా తిన్న వాళ్ళకి తిన్నంత. 10 సార్లు ఏమైనా కావాలా మేడం, ఇంకా వెయ్యాలా, ఇంకేమైనా పూరి కావాలా, రైస్ కావాలా అని చెప్పి చాలా మంచిగా తిన్నామండి. కడుపు నిండా అయితే బాగా తిన్నాము. చూస్తున్నారు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఫుడ్ తింటూ. మీకు ఎలా అనిపించింది చూడండి, ఎంత బాగా పెడుతున్నారు కదా. మన సైడ్ ఎలా పెడతారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. సో తినేసాక ఫైనల్లీ బయటకు వచ్చి కూర్చున్నాము, ముచ్చట్లు పెట్టుకున్నాము, చక్కగా ప్రశాంతంగా కూర్చున్నామండి. కూర్చున్నాక కొంచెం సేపు అని చెప్పి అలా బోర్ కొడుతుంది. అప్పటికే చాలా అంటే చాలా ఎండ, దసరా రోజు నిజంగా చాలా అలసిపోయామండి. సో ఇది అని చెప్పింది, నడు కూర్చొని ఏం చేస్తాము, నడు అలా కొంచెం సేపు ఫొటోస్ తీసుకొని రీల్స్ చేద్దామని చెప్పి నన్ను ఇలా తీసుకొచ్చేసింది. సో అందరూ తినేసాక బస్సు అయితే ఎక్కేసామండి. చూస్తున్నారు కదా అందరూ బాగా టైర్డ్ అయిపోయి అందరూ అయితే పడుకుని పోయారండి బస్సులో. నేను ఒక్కరిదాన్ని వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో ఇంటికైతే ఫైనల్లీ వచ్చేసామండి. చూసారు కదండి మా ఇంటి దసరా ఎలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే భావన అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.